సో ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, మీ ఫీలింగ్స్ అండ్ న్యూ మూన్ ఎనర్జీస్, మీ పర్సన్ అండ్ మీ ఎనర్జీస్లో ఎలాంటి చేంజెస్ తీసుకొచ్చాయి అనేది చూద్దాం. యాక్చువల్లీ నిన్న ఎక్లిప్స్ కూడా ఉండే, కానీ మన ఇండియాలో అది కనిపించలేదు. ఓకే, సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, ఓకే. సో కింగ్ ఆఫ్ పెంటకల్స్, 5 of cups, 9 of cups. ఓకే, స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, ఎమోషనల్ ఎనర్జీ కనిపిస్తుంది. అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ మనకి స్టార్టింగ్ కార్డ్. ఇక్కడ ఈ పర్సన్కి సెకండ్ ఛాన్స్ కావాలి మీతో. ఇది సెకండ్ ఛాన్స్ ఆర్ థర్డ్ ఛాన్స్ ఏదైనా అయి ఉండొచ్చు. మీ మధ్య ఎన్ని సెపరేషన్స్ అయ్యాయంటే అరౌండ్ 2 to 3 సెపరేషన్స్. మేబీ ఇది సెకండ్ ఆర్ థర్డ్ సెపరేషన్ తర్వాత మళ్ళీ మీరిద్దరు రీయూనియన్ అవ్వబోతున్నారు, లేదా ఆల్రెడీ కమ్యూనికేషన్ స్టార్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చెప్పేది ఏంటి అనంటే, రీడింగ్లో మీకు ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారంటే, దిస్ పర్సన్ వాంట్ టు మ్యారీ యూ, బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఈ పర్సన్ ఏంటంటే, మీరు సైలెంట్ అయిపోయారు. యు ఆర్ నాట్ టాకింగ్ మోర్. అంటే పాస్ట్లో మీరు ఎలా మాట్లాడుకునేవాళ్ళు అలా మాట్లాడట్లేదు ఇప్పుడు. అండ్ ఇంకొకటి, ఈ పర్సన్ మీ సైలెన్స్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఇదివరకు ఎప్పుడూ ఇలా లేరు మీరు. మీ పర్సన్ని చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకునేవారు. చాలా యాంగ్జైటీ కనబడేది మీ మెసేజెస్లో, కానీ ఇప్పుడు అది లేదు. సో ఇదంతా ఆ చేంజ్ అనేది ఈ పర్సన్ గమనిస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ పర్సన్ కూడా సైలెంట్ అయిపోతూ ఉంటారు. మాట్లాడి ఒకరోజు చాలా బాగా మాట్లాడతారు, తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ 2 days 3 days అలా సైలెన్స్లో ఉంటారు. బట్ ఈ పర్సన్ సైలెన్స్ వెనుక రీజన్ ఏంటి అని అంటే, సేమ్ మీరెందుకు సైలెంట్ ఉంటున్నారో మీ పర్సన్ కూడా అందుకే ఉంటున్నారు. మీ పర్సన్తో మీకు రిలేషన్ బ్రేకప్ అయింది కాబట్టి మీరు సైలెంట్ అయిపోయారు. సేమ్ వే ఇక్కడ ఈ పర్సన్ సిచ్యువేషన్ ఇంకా దారుణంగా ఉంది. ఒక పక్క మీతో రిలేషన్ బ్రేకప్ అయింది, ద అదర్ పర్సన్ ఎవరో కూడా ఈ పర్సన్తో కనెక్ట్ అయి ఉన్నారు. ఆ పర్సన్తో కూడా రిలేషన్షిప్ బ్రేకప్ అయింది. అండ్ 2 రిలేషన్స్ బ్రేకప్ అయిపోవడం వల్ల ఈ పర్సన్ కంప్లీట్లీ సైలెన్స్లోకి వెళ్ళిపోతున్నారు. అండ్ తాను కొంచెం ధైర్యం తెచ్చుకొని ఈరోజు హ్యాపీగా ఉందాం అని డిసైడ్ అయ్యి మీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. బట్ ఒకరోజు మాట్లాడతారు, రెండో రోజుకి మళ్ళీ ఆ సాడ్నెస్లోకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ 5 of cups ఎనర్జీ, దిస్ ఈజ్ డీప్ మెలంకోలీ అండ్ దిస్ ఈజ్ డీప్ సాడ్నెస్. అంటే అసలు ఎందుకు సాడ్నెస్ అంటే, ఈ లైఫ్లో ఏది సక్సెస్ అవ్వడం లేదని అనిపిస్తుంది ఇక్కడ ఈ పర్సన్కి. బట్ మీ ఎనర్జీస్ చూస్తే మీ లైఫ్లో అంతా సక్సెస్సే ఉంది, బట్ ఓన్లీ రిలేషన్షిప్ ఈజ్ ఫెయిల్యూర్. సో అది సిచ్యువేషన్ ఇక్కడ. మీ పర్సన్ మిమ్మల్ని ఎలా చూస్తుంటారంటే, మీ లైఫ్లో అసలు ఏ టెన్షన్స్ లేవు, మీరు చాలా హ్యాపీ గో లక్కీ పర్సన్ అలా చూస్తారు మిమ్మల్ని. కానీ అది నిజం కాదు. మీకు ఎన్ని ఉన్నా మీ పర్సన్తో రిలేషన్షిప్ బ్రేకప్ అయింది అని అంటే మీరు అన్నీ కోల్పోయినట్టు ఫీల్ అవుతారు, అంత సాడ్నెస్లోకి వెళ్ళిపోతారు. ఆ విషయం మీరు ఎప్పుడూ మీ పర్సన్కి చెప్పలేదు. మీ పర్సన్ కూడా చాలా విషయాలు మీ దగ్గర చెప్పలేదు. మీ పర్సన్కి మీరంటే చాలా ఎఫెక్షన్ ఉంది, చాలా డీప్ ఫీలింగ్స్ ఉన్నాయి. మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు. బట్ అంత డీప్ ఎమోషన్స్ ఎప్పుడు కూడా మీ దగ్గర చెప్పలేదు. మీకు తెలియకుండా కేర్ తీసుకుంటున్నారు. ఐ డోంట్ నో వై ఈ పర్సన్ చాలా విషయాలు మీ దగ్గర హైడ్ చేస్తున్నారు. ఇంకా సమ్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి. అవి కూడా మీకు కొన్ని విషయాలు తెలియవు. బట్ కొంతమందికి థర్డ్ పార్టీ విషయం తెలుసు ఇక్కడ.
సో వాట్ ఏంజల్స్ ఆర్ సేయింగ్ అంటే ఇక్కడ మీకేం చెప్తున్నారు ఏంజల్స్, గైడెన్స్ ఇస్తున్నారు ఇక్కడ మీకు. దెర్ ఈజ్ నో నీడ్ టు వరీ, దెర్ ఈజ్ నథింగ్ టు వరీ. ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ దిస్ టైం ఇది సక్సెస్ఫుల్ అవ్వబోతుంది ఈ లైఫ్ టైంలో కూడా. ఓకే, సో మీరు వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీ పెయిన్ అంతా కూడా మర్చిపోయి మీరు చాలా బిజీ పర్సన్ కాబట్టి కొంచెం టైం తీసుకుని కొంత టైంని మ్యూజిక్ వినడానికి స్పెండ్ చేయండి. ఆ మ్యూజిక్ ఎప్పుడైతే వింటారో మీరు చాలా మట్టుకు ఈ పెయిన్ అనేది మర్చిపోతారు. చాలా వరకు మీరు రికవరీ అనేది కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే మ్యూజిక్ అనేది మీ మైండ్లో కొన్ని నెగిటివ్ థాట్స్ ఉన్నాయి, ఆ థాట్ ప్రాసెస్ని చేంజ్ చేస్తుంది అనమాట. ఓకే, ఆ మ్యూజిక్ అనేది సాడ్నెస్ ఉండకూడదు, అది కొంచెం హ్యాపీ సాంగ్స్, కామెడీ పిక్చర్స్ అలాంటివి చూడండి. అలా చూడటం వల్ల మీరు ఇంకా కొంత టైం మీ పర్సన్ కోసం వెయిట్ చేయాలి కాబట్టి ఆ టైం అలా స్పెండ్ చేయొచ్చు. మీరు టైం పాస్ చేయాలి అని అంటే అలా టైం పాస్ చేయండి. అండ్ మీ పాస్ట్ చాట్ చదవద్దు అస్తమానం. మీ పాస్ట్ మెసేజెస్ ఆర్ రీసెంట్ మెసేజెస్, మీ పర్సన్ అండ్ మీరు మాట్లాడుకున్నవి, దాంట్లో చాలా సాడ్నెస్ అనేది ఉంటుంది, అవి చదవద్దు. పదే పదే అవి చదవడం వల్ల మీరు మళ్ళీ ఈ సెపరేషన్ని ఎక్స్టెండ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. నెక్స్ట్ వీక్ రీయూనియన్ అవ్వాల్సి ఉందనుకోండి, మీరు పదే పదే ఆ మెసేజెస్ చూసి మీరు సాడ్నెస్లోకి వెళ్ళిపోతూ ఉంటే అది మేనిఫెస్ట్ అయిపోతూ ఉంటుంది. అయిపోయి ఈ సెపరేషన్ ఇంకా నెక్స్ట్ వీక్ అవ్వాల్సిన రీయూనియన్ 15 days దాకా అవ్వదు, లేదా నెక్స్ట్ మంత్ వరకు అవ్వదు. సో అలా చేసుకునే వాళ్ళు అవుతారు. మీరే సాబిటేజ్ చేసుకోవద్దు. ట్రై టు బీ హ్యాపీ. అండ్ ఇక్కడ ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే, ఐఎమ్ హీరింగ్ ద నెంబర్ 7 అండ్ నెంబర్ 27 అండ్ నెంబర్ 18 అండ్ నెంబర్ 2. ఈ నెంబర్స్ కుడ్ బి సిగ్నిఫికెంట్ ఇక్కడ. ఓకే, ఈ విషయం నేను చెప్పే టైంకి ఇక్కడ క్లాక్లో 12:03 అయింది టైం. ఓకే, మేబీ ఫర్ సమ్ ఆఫ్ యూ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలా ఉన్నాయి నెంబర్స్, 1 2 3 కనిపిస్తుంది క్లాక్లో నాకు. సో మీరేంటంటే ఇది ఫస్ట్ ఛాన్స్, సెకండ్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్ ఇలా అయి ఉండొచ్చు. లేదా నెక్స్ట్ 3 daysలో మీకు ఈ పర్సన్ ఒక స్పెసిఫిక్ మెసేజ్ అనేది పంపిస్తారు. ఆ మెసేజే మీ రిలేషన్షిప్కి ఒక ఫౌండేషన్ అనమాట. అదే నెక్స్ట్ 3 days అంటే 17, 18, 19th of February సిగ్నిఫికెంట్ డేట్స్ మీకు. ఓకే, బట్ ఈ పర్సన్ ఎందుకు సాడ్నెస్లో ఉండిపోతున్నారు, ఎందుకు సైలెంట్ ఉండిపోతున్నారంటే సైలెంట్లో ఉండనివ్వండి. సైలెన్స్లో ఎప్పుడైతే ఈ పర్సన్ ఉంటారో అప్పుడే ఈ పర్సన్ తన హీలింగ్ని కంప్లీట్ చేసుకుంటారు. హీలింగ్ ఎనర్జీస్ ఎప్పుడు సైలెంట్గానే ఉంటాయి, హ్యాపీగా కనబడవు. సో ఆ హీలింగ్ కంప్లీట్ అయ్యాక ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు. అండ్ దిస్ టైమ్ ఈ రిలేషన్షిప్ మళ్ళీ సెపరేషన్లోకి వెళ్ళదు. ఓకే, సో బీ హ్యాపీ అండ్ స్పెండ్ యువర్ టైం హ్యాపీలీ. ఓకే, మీరు మీ ఫ్రెండ్స్ని మీట్ అవ్వచ్చు, మీకు నచ్చిన డ్రెస్ ఏదైనా వేసుకోండి, ఆర్ మీకు నచ్చిన ఫుడ్ తినండి, ఫ్రెండ్స్ని మీట్ అవ్వండి, రిలేటివ్స్ని మీట్ అవ్వండి, మ్యూజిక్ వినండి, మూవీస్ చూడండి. ఇలా రకరకాలుగా మీరు హ్యాపీగా టైంని స్పెండ్ చేయడానికి ఎప్పుడైతే ట్రై చేస్తారో యూనివర్స్ మీకు బ్లెస్సింగ్స్ అనేవి ఇస్తుందన్నమాట. ఓకే, ఈ సాడ్నెస్ అనేది జస్ట్ టెంపరీ, ఇది తెలుసుకోవాలి మీరు. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్, ఇక్కడ కొన్ని పిక్చర్స్ కూడా చూస్తున్నారు మీరు మీ పర్సన్వి ఇన్ సోషల్స్. ఈ పిక్చర్స్, ఈ మెసేజెస్ ఇవన్నీ కూడా జస్ట్ టెంపరీ. ఇవి పదే పదే మీరు చూడాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ మీకు. ఎందుకంటే మీరు ఎన్నిసార్లు అయితే ఇవన్నీ చూస్తారో అన్నిసార్లు మీరు సాడ్నెస్లోకి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే, సో మీరేం చేయాలంటే అవన్నీ అవాయిడ్ చేయండి. మీ పర్సన్ మీతో మాట్లాడితే మీరు హ్యాపీగా మాట్లాడండి, బట్ మీరు
వాంటెడ్లీ మీరు సాడ్నెస్లోకి వెళ్ళడానికి కూడా ట్రై చేయకండి. బట్ మీరు ఎప్పుడైతే హ్యాపీనెస్ నుండి సాడ్నెస్లోకి వెళ్ళడానికి అలా ట్రై చేస్తూ ఉంటారో ఈ రిలేషన్లో ఎప్పటికీ మీరు హ్యాపీనెస్ అనేది చూడలేరు. ఓకే, మీరు హ్యాపీగా ఉంటే రిలేషన్షిప్ త్వరగా సక్సెస్ అవుతుంది అండ్ మీ పర్సన్ కూడా త్వరగా హ్యాపీ మూడ్లోకి వస్తారు. ఓకే, తనకి కూడా చాలా ఫెయిల్యూర్స్ అనేవి ఉన్నాయి. మీ పర్సన్కి కూడా ఇక్కడ చాలా సాడ్నెస్లో ఉన్నారు కాబట్టి మీకు తెలుసు మీ పర్సన్ కోసం తన లైఫ్ ఏంటి, తన ఎన్ని ఫెయిల్యూర్స్ ఫేస్ చేశారు, తనకున్న ప్రజెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి ట్రై టు అండర్స్టాండ్ దిస్ పర్సన్. ఓకే, సో ఇది ఇక్కడ మీ పర్సన్ అండ్ మీ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి. అండ్ ఎక్లిప్స్ ఎఫెక్ట్ ఎలా ఉంది మీ ఇద్దరి పైన అంటే మీరు ఊరికే టీయర్స్లో కనిపిస్తున్నారు. ఇక్కడ లాట్ ఆఫ్ టీయర్స్ కనిపిస్తున్నాయి మీ సైడ్ నుంచి. ఐ డోంట్ నో వై, రీజనే లేదు దానికి, కానీ సాడ్నెస్లో ఉంటున్నారు. అది సాడ్నెస్సే కాదు, అదొక టైప్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు మీరు. కానీ అక్కడ అంత స్ట్రాంగ్ రీజన్ కూడా లేదు. మీ పర్సన్ రెడీగా ఉన్నారు మిమ్మల్ని మీట్ అవ్వడానికి. ఇఫ్ పాసిబుల్ మీరు నెక్స్ట్ వీకే కలవచ్చు, ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్స్ చేసుకోవచ్చు. సో అంత మంచి ఎనర్జీస్ ఉన్నాయి. కానీ మీరేం చేస్తున్నారంటే మీరు వాంటెడ్లీ సాడ్నెస్లోకి వెళ్ళటం వల్ల ఈ హ్యాపీ ఎనర్జీస్ని పుష్ చేసేస్తున్నారు మీరు. యు ఆర్ పుషింగ్ హ్యాపీ ఎనర్జీస్. సో అలా చేయకండి. మీరు హ్యాపీనెస్తో ఉంటే హ్యాపీనెస్ని అట్రాక్ట్ చేస్తారు. పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటే పాజిటివ్ పీపుల్ని, పాజిటివిటీని అట్రాక్ట్ చేయగలుగుతారు. ఓకే, మీరు పాజిటివిటీని అట్రాక్ట్ చేయడం అని అంటే అది మీ పర్సన్ని మీ వైపు అట్రాక్ట్ చేసుకోవడమే. ఓకే, మీ పర్సన్ ఇక్కడ కొంతమంది లీగల్ ఇష్యూస్తో ఫైట్ చేస్తున్నారు అండ్ కొంతమంది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్లో ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో ఎలా చూసినా కూడా ఇక్కడ రీకన్సిలియేషన్ మాత్రం కనిపిస్తుంది అండ్ ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కూడా తెలుస్తుంది. సో ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే మీరు వీలైనంత త్వరగా రికన్సైల్ అవ్వాలి. మీరిద్దరూ కలిసి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అంటే బీ హ్యాపీ, ఫర్గెట్ అబౌట్ యువర్ పాస్ట్ అండ్ యువర్ పర్సన్స్ పాస్ట్. ఓకే, ఒకవేళ థర్డ్ పార్టీ ఉంటే థర్డ్ పార్టీ కోసం కూడా మర్చిపోండి. దట్ థర్డ్ పార్టీ హూఎవర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ జస్ట్ టెంపరీ. ఓకే, మీ పర్సనే కనెక్ట్ అయ్యి లేరు థర్డ్ పార్టీతో, అప్పుడు అది పర్మనెంట్ థర్డ్ పార్టీ అవ్వరు. ఓకే, సో అది మీ పర్సన్కి పెద్దగా అది స్ట్రాంగ్ బాండింగ్ అని అనిపించట్లేదు. మీతో ఉన్నదే స్ట్రాంగ్ బాండింగ్ అని అనిపిస్తుంది. యాక్చువల్గా ఈ రిలేషన్ జస్ట్ ఒక క్యాజువల్ రిలేషన్గా స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది ఇక్కడ. అండ్ ఈ పర్సన్ కూడా మీ పర్సన్ కూడా అలానే అనుకున్నారు, మీరు కూడా అలానే అనుకున్నారు. ఈ రిలేషన్ జస్ట్ ఒక క్యాజువల్, కొన్ని రోజుల్లో అది మర్చిపోతాం, ఇద్దరూ మర్చిపోతాం అని ఇద్దరూ అనుకున్నారు. కానీ ఇద్దరూ మర్చిపోలేదు. క్యాజువల్ రిలేషన్ నుంచే ఫీలింగ్స్ పుట్టాయి ఇక్కడ మీ ఇద్దరికి. ఓకే, సో అలా ఇదొక స్ట్రాంగ్ బాండింగ్గా చేంజ్ అవుతుంది అనేసరికి మళ్ళీ బ్రేకప్ అయింది బికాజ్ ఆఫ్ సమ్ రీజన్స్, స్ట్రాంగ్ రీజన్స్. అండ్ అగైన్ మళ్ళీ రికన్సైల్ అయ్యారు మీరిద్దరు అండ్ అగైన్ మళ్ళీ డిస్టెన్స్లోకి వెళ్ళిపోయారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అంటే ఇక్కడ చాలామందికి 2 or 3 times సెపరేషన్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అదంతా ఎందుకు జరుగుతోంది అసలు అనుకుంటే యు బోత్ ఆర్ లెర్నింగ్ లెసన్స్. మీ పర్సన్ కొన్ని లెసన్స్ నేర్చుకున్నారు, మీరు కొన్ని లెసన్స్ నేర్చుకున్నారు ఇక్కడ ఈ సెపరేషన్లో. సో ఇవి లైఫ్ లాంగ్ మీకు గుర్తుండడం కోసం యూనివర్స్ అండ్ ఏంజల్స్ క్రియేట్ చేసిన సిచ్యువేషన్ ఇదంతా. ఓకే, ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఒకసారి రికన్సైల్ అవుతారో లైఫ్లో ఇంకెప్పుడు విడిపోరు. సో అదే తెలుస్తుంది ఇక్కడ. ఇది ఒక స్ట్రాంగ్ బాండింగ్, ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ ఎ ట్విన్ ఫ్లేమ్. ఓకే, సో
కొన్ని విషయాల్లో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవేంటి అంటే, మీరు పదే పదే మీ పాస్ట్ మెసేజెస్ చదవద్దు. నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఎందుకు చదవద్దు అంటున్నానంటే, మీది మీకు అది కొంచెం సైకలాజికల్గా మీ పైన చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది ఇక్కడ. మీరు ఒక్కొక్కసారి ఏ పని చేయలేకుండా ఉండిపోతున్నారు. ఈవెన్ దో యు ఆర్ హెల్దీ, మీరు హెల్దీగా ఉన్నా, మీకు ఏ హెల్త్ ప్రాబ్లం లేకపోయినా కూడా ఒక్కొక్కసారి ఒక రోజంతా ఉండిపోతున్నారు మీరు అలా, ఏ పని చేయలేకుండా, ఎవరితో మాట్లాడాలని అనిపించకుండా అలా ఉండిపోవాలని అనిపిస్తుంది. అండ్ అలా ఉండిపోతున్నారు కూడా. అదంతా ఏంటంటే సంథింగ్ స్ట్రాంగ్ ఎఫెక్ట్ పడుతుంది మీ మైండ్ పైన. ఓకే, సో పదే పదే నేను ఎందుకు చెప్తున్నాను ఇవి మీ పాస్ట్లోకి వెళ్ళకండి అని అంటే ఇందుకే చెప్తున్నాను. సో ఇది కొంచెం కేర్ తీసుకోండి. అండ్ అనదర్ థింగ్ రిగార్డింగ్ యువర్ డైట్, డాక్టర్ మీకు ఏదో చెప్పారు, ఏదో ఫుడ్ ఐటమ్ ఆర్ వన్ ఆర్ ఎనీ ఫ్యూ ఫుడ్ ఐటమ్స్ మిమ్మల్ని అవి తినొద్దని చెప్పారు, కానీ మీరు అదే తింటున్నారు. అది కూడా మీరు పట్టించుకోవట్లేదు. మీరు చేయకూడని పనులన్నీ చేస్తున్నారు ఇక్కడ. సో అది మీ హెల్త్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది, కానీ మీరు అది కూడా పట్టించుకోవట్లేదు ఇక్కడ. మీరు అన్నీ ఇగ్నోర్ చేస్తూ వస్తున్నారు, ఏదో అలా టైంపాస్ చేసేస్తున్నారు. మీ వర్క్లో మీరు బిజీ ఉంటున్నారు, మీ రెస్పాన్సిబిలిటీస్ మీరు చూసుకుంటున్నారు అంతే. బట్ మీకోసం మీ సెల్ఫ్ కేర్ అనేది ఉందా అంటే లేదు. సో ఇవి సీరియస్ ఇష్యూస్గా మారిపోకముందే మీరు మీ సెల్ఫ్ కేర్ పైన ఫోకస్ చేయండి. ఓకే, అండ్ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ హియర్. అంటే మీకు ఒక ఫైనాన్షియల్ అబండెన్స్ కూడా ఏదో రాబోతుంది, కానీ ఆ అబండెన్స్ని మీ వరకు రాకుండా కూడా మీరే ఆపేస్తున్నారు. అది ఎలా అంటే మళ్ళీ ఇదే, మీరు చాలా సాడ్గా ఉంటున్నారు అన్ని విషయాల్లో, మీరు చాలా స్లో అయిపోయారు. ఇప్పుడు ఎవరైనా వచ్చి మీకు సపోజ్ మీరు ఒకవేళ ఏదైనా బిజినెస్ చేస్తున్నా, ఇంకేదైనా విషయంలో మీరు మనీ రిలేటెడ్ ఏదైనా చేస్తున్నట్టయితే, ఇఫ్ సపోజ్ ఒక హ్యూజ్ ఆర్డర్ ఏదో వచ్చింది మీకు దాని నుంచి కొన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీస్ రావాల్సి ఉంది, కానీ దానిపైన మీరు ఫోకస్ చేస్తున్నారని అంటే లేదు. అప్పుడు అబండెన్స్ కూడా మీ దగ్గర స్టక్ అయిపోతుంది, మీ వరకు రాదు. ఓకే, అది ఇంకెవరికో టచ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మీరు వాంటెడ్లీ చేసుకుంటున్నారు. సో మీరు ఎప్పుడైతే సాడ్నెస్ నుండి హ్యాపీనెస్లోకి షిఫ్ట్ అవుతారో, అబండెన్స్, హ్యాపీనెస్ అండ్ దిస్ రిలేషన్షిప్ ఏదైతే ఇప్పుడు స్టక్ అండ్ స్టాగ్నెంట్ ఎనర్జీలో ఉందో అది ఒక హ్యాపీ మోడ్లోకి వెళ్తుంది. సో ఏంజల్స్ మీకు ఇక్కడ పదే పదే అదే చెప్తున్నారు, డోంట్ బీ సాడ్, అంతే, ఇంకా అంతకంటే వేరే చెప్పాలని లేదు. ఇక్కడ ఆర్కేంజల్ మైకల్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు ఈ మెసేజెస్ పదే పదే ఇస్తున్నారు నా ద్వారా. ఓకే, ఓకే, ఇక్కడ 333 కనిపిస్తుంది ఎక్కువ నాకు. డివైన్ ఇంటర్వెన్షన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ మీ కనెక్షన్లో. ఓకే, సో మీరు వరీ అవ్వాల్సిన అవసరం అయితే 1% కూడా లేదు. సో డోంట్ బీ సాడ్, ఆల్వేస్ బీ హ్యాపీ. మీరు లేవగానే ముందు ప్రేయర్ చెప్పుకోండి. మార్నింగ్ లేవగానే ఫస్ట్ గ్రాటిట్యూడ్ చెప్పుకోండి, యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి, అండ్ లెట్స్ బీ హ్యాపీ అనేది చెప్పుకోండి. ఓకే, సో ఇదంతా కూడా మీ చేతిలోనే ఉంది. ఇప్పుడు రాబోయే టైం అంతా కూడా మీ చేతిలోనే ఉంది. హ్యాపీగా ఉండాలా, సాడ్గా ఉండాలా అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, మీరు ఒక జాబ్కి అప్లై చేశారు. ఈ పాయింట్ కొంతమందికి రెజొనేట్ అవుతుంది, అందరికీ కాదు. బట్ మీకు ఇంకా ఆ సెలక్షన్ లిస్ట్ అదంతా కూడా ఏమీ రాలేదు ఇంకా అని చాలా మళ్ళీ అక్కడ కూడా సాడ్నెస్లోకి వెళ్ళిపోతున్నారు, మీకు జాబ్ వస్తుందా రాదా అని. బట్ తప్పకుండా జాబ్ అనేది వస్తుంది. ఇక్కడ ఎవరైతే
జాబ్కి అప్లై చేసి జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఆ సెలక్షన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, మీరు తప్పకుండా సెలెక్ట్ అవుతారు. దీనికి కొంచెం రెమెడీ అనేది కూడా ఉంటుంది. మీరు ఒకవేళ పర్సనల్ రీడింగ్ కనుక తీసుకోగలిగితే తీసుకోండి. దీనికి సంబంధించి ఒక లాంగ్ రెమెడీ అనేది ఉంటుంది. ఆ రెమెడీ చేసుకుంటే మీకు తప్పకుండా ఈ జాబ్లో మీరు సెలెక్ట్ అవుతారు. ఆ జాబ్ ఆఫర్ లెటర్ అనేది తప్పకుండా వస్తుంది మీకు. ఓకే, అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్స్ చెప్పాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ రాసులు ఓన్లీ నేను చెప్పినవే ఉంటాయా, మిగతా వాళ్ళకి రీడింగ్ రెజొనేట్ అవ్వదా అని అడుగుతున్నారు నన్ను. అలా ఏముండదండి. మీకు ఇక్కడ వచ్చిన రాసులు మాత్రం నేను చెప్తాను, కానీ ఈ పాయింట్స్ మీకు రెజొనేట్ అవ్వచ్చు. మిగతా రాసుల వాళ్ళకి కూడా రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకే, ఇక్కడ కనిపించిన రాసులు మాత్రమే నేను చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ రాసుల విషయానికి వస్తే మేష, సింహ, ధనుష్ రాశులు అండ్ వృషభ, కన్య, తులా రాశులు అండ్ మకర రాశి, కర్కాటక, వృశ్చిక, మీన రాశులు కనిపిస్తున్నాయి. అండ్ మిథున్ రాశి కూడా కనిపిస్తుంది. ఓకే, యాక్చువల్గా ఈ సాడ్నెస్ అసలు మీకు అండ్ మీ పర్సన్కి ఒక 2 days నుంచి ఎక్కువైపోయింది. ఎందుకు అంటే అది ఎక్లిప్స్ ఎఫెక్ట్. నిన్న ఎక్లిప్స్ ఎఫెక్ట్ మీ ఇద్దరి పైన కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో లాట్ ఆఫ్ టీయర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఎందుకు అని అంటే అందుకే కనిపిస్తున్నాయి. సో ఇది జస్ట్ నెక్స్ట్ 3 days వరకు ఉంటుంది. తర్వాత ఆ సాడ్నెస్ నుండి మీరు బయటకు వస్తారు ఆటోమేటిక్గా. బట్ ఈ 3 days వరకు కూడా మీరు సాడ్గా ఉండకుండా హ్యాపీగా ఉండడానికి మాత్రమే ట్రై చేయండి. ఓకే, సో రిలేషన్షిప్ అనేది తప్పకుండా సక్సెస్ అవుతుంది. అండ్ మీ పర్సన్ ఈసారి మిమ్మల్ని మళ్ళీ వదిలేయాలని అనుకోవట్లేదు. ఒకవేళ మీ పర్సన్ మీకు మెసేజ్ చేయకపోతే మీరు వెయిట్ చేయండి. ఎందుకంటే మీ పర్సన్ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి మీరు ఓకే, మధ్యలో వాయిస్ కట్ అవుతుంది. సో మీ పర్సన్ సాడ్నెస్లో ఎందుకున్నారనేది మీకు తెలుసు. సో ఒకవేళ మీరు మాట్లాడినప్పుడు మీరు తనని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి. లేదనుకుంటే మామూలుగా మాట్లాడండి. జస్ట్ ఆ కాన్వర్సేషన్ని సింపుల్గా ఉంచడానికి ట్రై చేయండి. ఓకే, లేదనుకుంటే మీ పర్సన్ ఏమడిగితే దానికి రిప్లై ఇవ్వండి, అంతే. ఓకే, కాన్వర్సేషన్ సింపుల్గా ఉండడం వల్ల మీ పర్సన్కి పెద్దగా ప్రెషర్ అనేది పడదు తన మైండ్ సెట్ పైన అండ్ తన సిచ్యువేషన్ పైన. ఓకే, సో మీరు కామ్గా ఉంటే మీ పర్సన్ కూడా కామ్గానే ఉంటారు. మీరు బిజీ అనుకుంటారు మీ పర్సన్. సో మీ పర్సన్ మాట్లాడితే మాట్లాడండి, మాట్లాడకపోయినా మీరు 1 or 2 మెసేజెస్ చేసి వదిలేయండి. ఓకే, మీ పర్సన్ సిచ్యువేషన్ ఇక్కడ కంప్లీట్లీ అది ఎలా ఉంది అని అంటే తనున్న సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉండలేరు. అలా అని మీతో కలిసి ఉండగలరా అంటే ఉండలేరు. ప్రజెంట్ టైం కోఆపరేట్ చేయట్లేదు. మీ పర్సన్కి టైం సపోర్ట్ చేయాలి, అప్పుడే ఈ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుంది. సో మీరు చాలా పేషెన్స్తో ఉండాలి ఇక్కడ. మీరు ఎప్పుడైతే పేషెన్స్తో ఉంటారో ఈ రిలేషన్ సక్సెస్ అయిపోయినట్టే. ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు. విదిన్ ఫ్యూ డేస్ ఈ పర్సన్ మీకు ఒక ఆఫర్ కూడా ఇస్తారు. బట్ ఆఫర్ మీకు ఎలా అనిపిస్తుందంటే ఇది ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే అనిపిస్తుంది మీకు. కానీ అది జస్ట్ టెస్టింగ్ వాటర్స్ అన్నమాట. బట్ ఆఫర్లో చాలా మీనింగ్ అయితే ఉంటుంది. మీరంత డీప్గా మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది దాంట్లో అసలు ఏం మాట్లాడుతున్నారు మీ పర్సన్ అనేది. కానీ మీరు అంత ఆలోచించరు. ఓకే, జస్ట్ ఇనీషియల్గా ఆలోచిస్తారు. అది కూడా మీరు సాడ్నెస్లో ఉండి ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు నెగిటివ్గానే అనిపిస్తుంది. కానీ మీ పర్సన్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, మీ పర్సన్ ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇంకా ఎప్పుడైతే మీరు అలా అండర్స్టాండింగ్గా ఉంటారో మీ పర్సన్కి, మీరిద్దరూ ఇంకా దగ్గర అవుతారు. ఓకే, ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఇంకొకరితో రీప్లేస్ చేద్దామని కూడా చాలాసార్లు ట్రై చేశారు.
కానీ అది అవ్వలేదు. ఎందుకంటే మీరు ఒక రేర్, ఒక యూనిక్ ఎనర్జీ మీది. సో మిమ్మల్ని ఇంకొకరితో రిప్లేస్ చేయలేం. ఈ విషయం మీకు ఎప్పుడు చెప్పలేదు ఈ పర్సన్, బట్ ఇన్ ద కమింగ్ డేస్ అది కూడా చెప్తారు. ఎందుకు రిప్లేస్ చేయలేకపోయారనంటే, మీకు మీ క్వాలిటీస్ చూస్తే మీరు ఒక నిజంగా చెప్పాలంటే హ్యాపీ గో లక్కీ పర్సన్. మీకు అన్ని విషయాల్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, సక్సెస్ అయ్యారు. కొంతమందికి ఇక్కడ నేమ్ ఫేమ్ కూడా ఉంది. అండ్ కొంతమంది మీ ప్రొఫెషన్లో కూడా సక్సెస్ అయ్యారు. అండ్ కొంతమంది ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు ఉన్నారు, ఒక హ్యాపీ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు ఉన్నారు. సో ఇలా ఎలా చూసినా కూడా మీ పర్సన్కి మీరు ఒక ఎర్త్ ఏంజల్, ఒక సక్సెస్ఫుల్ పర్సన్లా కనిపిస్తారు. సో మిమ్మల్ని ఇంకొకరితో రీప్లేస్ చేయగలమా అంటే నో. నో అని తెలుసుకున్నారు ఇక్కడ ఈ పర్సన్. అందుకే మీ దగ్గర స్టక్ అయిపోయారు. ఇంకొక ఆప్షన్ వైపు చూడట్లేదు కూడా మీ పర్సన్ కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటారు, చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి. కానీ అది లేదు. ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసే ఉద్దేశం ఉందా అంటే నో. మీరు చాలు మీ పర్సన్కి, ఇంకెవరు వద్దు. ఓకే, మీతో ఇన్ ద ఫ్యూచర్ ఈ పర్సన్ మీరు ఏదైనా ఒక బిజినెస్ చేస్తే మీకు హెల్ప్ చేస్తారు, మీ కింద హెల్ప్ చేస్తారు, అంటే మీ దగ్గర వర్క్ చేస్తారు కూడా ఈ పర్సన్. ఓకే, అండ్ ఏదైనా కూడా అంతే. ఒకవేళ మీ ఇద్దరికీ కనుక, ఒకవేళ మీరు అన్మ్యారీడ్ ఆర్ మ్యారీడ్ ఏదైనా అవ్వచ్చు, మీ ఇద్దరు రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ కనుక ఉంటే, ఇక్కడ ఆల్వేస్ ఈ పర్సన్ మీకు సపోర్టింగ్గా ఉంటారు, మీకు హెల్ప్ఫుల్గా ఉంటారు, మీ ఫ్యామిలీ మెంబర్లా ఉంటూ మీకు చాలా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు, మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తారు. సో అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి ఈ పర్సన్కి. మీరు కూడా అంతకంటే మంచి పర్సన్. సో ఇది ఒక సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ అని చెప్పడానికి ఇంతకంటే వేరే రీజన్స్ లేవు. ఓకే, సో ట్రై టు బీ హ్యాపీ అండ్ కీప్ యువర్ పర్సన్ హ్యాపీ. ఓకే, అండ్ ఇక్కడ కొన్ని డివైన్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి. ఎవరైతే పూజలు చేసుకునే అలవాటు ఉంటుందో ఆర్ జపం చేసుకుంటారు చాలామంది కదా, ఆ అలవాటు ఉంటుంది చాలామందికి. సో ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రాన్ని డైలీ 108 టైమ్స్ మీరు జపం చేయండి, డైలీ మార్నింగ్. ఓకే, ఇలా చేయడం వల్ల మీరు అనుకున్నది తప్పకుండా సక్సెస్ అవుతుంది. మీరు ఈ జపం చేసేటప్పుడు మీ విష్ ఏదైతే ఉందో అది మీరు పదే పదే దేవుడికి చెప్పక్కర్లేదు. కీప్ ఇట్ టు యువర్ సెల్ఫ్. మీరు ఆ సంకల్పంతో, ఒకవేళ కొంతమందికి జాబ్ ఉంటుంది, కొంతమందికి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి ప్రాపర్టీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికీ. ఆ ప్రాబ్లం ఏంటి అనేది మీరు జపం చేసుకుంటున్నప్పుడు మీ లోపల మీరు ఉంచుకోండి. మీరు అది దేవుడి దగ్గర పదే పదే చెప్పనవసరం లేదు. చెప్పకుండానే ఈ జపం చేస్తే తప్పకుండా 100% సక్సెస్ అవుతారు మీరు. ఓకే, డైలీ ఈ మంత్రాన్ని 108 టైమ్స్ జపం చేయండి, తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. ఓకే, సో లార్డ్ మహాదేవ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. లార్డ్ మహాదేవ్ బ్లెస్సింగ్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ మీకు. ఓకే, ఓం నమో భగవతే రుద్రాయ ఆర్ ఓం నమ శివాయ ఈ 2 మంత్రాలతో మీరు జపం చేయండి. 108 టైమ్స్ చదవాలి ఈ మంత్రాన్ని. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. టైప్ 999 with 888 in the comment section to claim this positive energy. అండ్ ఇక్కడ రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.